వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా ఉంటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరు వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధించి ఒక పెద్ద మీటింగ్ అయితే నోవాటెల్లో జరిగింది. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే కనపడింది. అటు దావోస్ ఇద్దరు ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు పర్యటన తర్వాత పెట్టుబడులు కూడా అదే స్థాయిలో వాళ్ళు తీసుకొని రావడం కూడా కాస్త మార్కెట్లో కొంత పాజిటివ్ వైబ్ అయితే కనపడుతుంది. సో ఆ మీటింగ్లో ఎలాంటి చర్చ నడిచింది అంటే బేసిక్గా మీ అంతా ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారో దాదాపు ఒక 1000 మంది అక్కడ ఒక చోట కూర్చొని ఒక పెద్ద డిస్కషన్ జరగడం కూడా జరిగింది. ఎలాంటి చర్చ మీ ముందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా మీకు డావోస్ గురించి అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ అయిందండి. అక్కడ డావోస్ గురించి తీసుకురావాలి యాక్చువల్గా 2025 మొన్న రియల్ ఎస్టేట్ సబ్మిట్లో. కానీ ఎక్కువ ఏంటంటే రియల్ ఎస్టేట్ సబ్మిట్ పర్పస్ ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చింది నారెట్గా కానీ ఇక్కడ అండర్ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే అవేర్నెస్ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం ఏ విధంగా ఉంది హైదరాబాద్లో, ట్రెండ్స్ ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇన్వెస్టర్స్లో పైకి తీసుకురావడానికి ప్రయత్నించిన ఒక అటెంప్ట్ అనమాట అది యాక్చువల్గా. కొంత అందుట్లో కొంత ఎక్స్పర్ట్స్ని పిలవటం జరిగింది. అందులో వచ్చిన డిఫరెంట్ డిస్కషన్స్ అయితే జరిగినాయి. దానికన్నా మన మురళీమోహన్ గారు రియల్ ఎస్టేట్ కింగ్ ఆయన కూడా రావటం జరిగింది. అక్కడ మినిస్టర్ గారు కూడా రావటం జరిగింది అనమాట, ఒక మినిస్టర్ గారు. అట్లనే ఏంటంటే ఈ విధంగా ఒక అవేర్నెస్ తీసుకురావడం ఒక అటెంప్ట్ అది యాక్చువల్గా. అది ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన పీపుల్ కోసం ఇది. కస్టమర్స్ కన్నా ఇటువంటి రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉండారో వాళ్ళకు ఒక సందేశం పంపిద్దాము, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుదాము అనే ఉద్దేశం తీసుకొచ్చింది. డావోస్కి వచ్చేలాక ఏంటంటే ఇది ఆర్థిక వ్యవస్థలు అంతకుముందు మామూలుగా ఏంటంటే పెట్టుబడులకి అట్రాక్ట్ చేయడానికి వివిధ దేశాల నుంచి ఒక సిఇఓస్ కానీ మినిస్టర్ లెవెల్స్లో పొలిటికల్ పీపుల్ కానీ డెసిషన్ మేకర్స్ని కండక్ట్ చేసే ఆర్థిక అక్కడ డావోస్లో జరుగుతుంది అనమాట, ఒక మీటింగ్ అనమాట. అంటే అందులో ఏంటంటే పలు కంపెనీల సిఇఓస్ అందరూ వస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మన దగ్గర మన పర్టికులర్ స్టేట్లో కానీ పర్టికులర్ రాష్ట్రంలో కానీ పర్టికులర్ దేశంలో కానీ ఏమేమి మా ఫెసిలిటీస్ ఇవ్వగలము అంటే ఒక లైజన్ బిట్వీన్ ద industries and the policy makers and decision makers, actually the Davos. That means to attract the investment towards that state or for the further development of the region. Earlier people are not coming actually, the political people they never used to go. ఏది చీఫ్ మినిస్టర్స్ కానీ అంతకుముందు ఓన్లీ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్ ద డెసిషన్ మేకింగ్ అని వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు 2015 నుంచి అనుకుంటాను. అప్పటి నుంచి ఎప్పుడైతే డావోస్ వచ్చినా కానీ అప్పటి నుంచి ముఖ్యంగా ఇండియా నుంచి పార్టిసిపేషన్ చాలా పెరిగింది. ముఖ్యంగా స్టేట్ చీఫ్ మినిస్టర్స్ కానీ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ కానీ ఎవరైతే ఇండస్ట్రీస్ మినిస్టర్స్ కానీ వాళ్ళని పంపించడం. అందులో ఏంటంటే వివిధ దేశాలు అంటే అంతర్జాతీయ పరంగా బాగా పేరొందిన కంపెనీస్ అక్కడికి వస్తూ ఉంటాయి. ఎవరైతే ఏ కంపెనీ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇన్ ద లుకింగ్ అవుట్ ద ఆపర్చునిటీస్ అనమాట, ఆ ఆపర్చునిటీస్ మ్యాచింగ్ చేసుకోవడం కోసం అక్కడ ఒక మీటింగ్స్ అయితే 3 days మీటింగ్స్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. అందుట్లో ముఖ్యంగా వచ్చేళ్ళకి తెలంగాణ నుంచి రిప్రజెంటేటివ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ టీం పార్టిసిపేట్ జరిగింది. అటువైపు ఆంధ్రప్రదేశ్ నైబరింగ్ స్టేట్ నుంచి చంద్రబాబు నాయుడు గారి టీం పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా పక్క రాష్ట్రాల నుంచి కూడా మనకి మహారాష్ట్ర నుంచి చీఫ్ మినిస్టర్ కూడా రావడం జరిగింది, దేవేంద్ర ఫడ్నవీస్. అట్లా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా రావడం జరిగింది. బట్ ఇండియా తరఫున వాళ్ళు ప్రత్యేకంగా చాలా వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే పాజిటివ్ డెసిషన్స్ జరిగినాయి. ముఖ్యంగా తెలంగాణకు వచ్చేలాక ఏంటంటే ఆల్మోస్ట్ 1.78 lakh crores of rupees ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎంఓఈ కొన్ని చేసుకున్నారు, కొన్ని ఫ్యూచర్లో రావచ్చు అనేది ఒక అయితే జరిగింది. ముఖ్యంగా నేను గమనించింది కూడా ఏంటంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏంటంటే డావోస్లో కూడా ఏంటి ముఖ్యంగా తెలంగాణకి మోర్ దెన్ అవుట్ ఆఫ్ 1.78 lakhs crores of rupeesలో ఇన్వెస్ట్మెంట్ మనకు వస్తుంది తెలంగాణకి కానీ హైదరాబాద్కి. అందులో ఆల్మోస్ట్ 60,000 to 70,000 crores rupees ఓన్లీ డేటా సెంటర్స్కి అనేది వచ్చింది. అంటే ఫ్యూచర్లో హైదరాబాదు డేటా సెంటర్ హబ్గా
అవటానికి అవకాశాలు, అన్ని అవకాశాలు అనేది డెఫినెట్గా దీని గురించి తెలుస్తుంది అన్నమాట. ఆల్రెడీ ఐటీ హబ్ గాను హైదరాబాద్కి ఒక పేరు అనేది ఉంది. ఐటీ హబ్బు, అట్లనే ఫార్మా హబ్బు, అట్లనే నెక్స్ట్ కూడా ఏంటంటే డేటా సెంటర్ హబ్ కూడా రాబోతుందా అని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎక్కువ డేటా సెంటర్స్కి అవసరం ఏంటంటే డేటా సెంటర్కి కావాల్సింది మెయిన్ ఏంటంటే ఎక్కువ వాళ్ళకి కావాల్సింది అన్ఇంటర్ప్రెటెడ్ పవర్ సప్లై, వాటరు, ఇవన్నీ క్లైమేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ నైపుణ్యం, స్కిల్డ్ మ్యాన్ పవర్ అన్నమాట. కోర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా తక్కువే ఉంటుంది డేటా సెంటర్స్లో. కానీ ఏంటంటే అటువంటి వరల్డ్ ఫేమస్ డేటా సెంటర్స్ రావడం, అట్లా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కానీ, ఈవెన్ నేషనల్ పీపుల్ అదానీ ఆల్సో ఈజ్ కమింగ్ విత్ డేటా సెంటర్స్ ఇన్ హైదరాబాద్ అనమాట. అంటే ఈ విధంగా తీసుకురావడం అంటే ఒక హైదరాబాద్కి ఒక హైప్ అనేది, ఒక విశ్వనగరంగా అనేది, ఒక ప్రొజెక్షన్ అనేది, ఇమేజ్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. ఇట్ మే నాట్ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ జనరేషన్, బట్ యూ షుడ్ లుక్ ఇన్ టు టర్మ్స్ ఆఫ్ ది ఇమేజ్ విచ్ ఈస్ క్రియేటింగ్ అమాంగ్ ద ఫాస్ట్ అప్కమింగ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఆ విధంగా నార్మల్గా ఏంటంటే ఎక్కడైనా కానీ ఇందుట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది, కంపెనీస్ డేటా సెంటర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసేదంటే సమ్ సబ్సిడీస్, ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్, ప్రాపర్టీ ట్యాక్స్ సబ్సిడీస్, రిజిస్ట్రేషన్లో కొంత వెలుసుబాటు, అట్లనే ల్యాండ్ అవైలబిలిటీలో కొంత వెసులుబాటు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఏ స్టేట్ అయితే ఎక్కువగా చేస్తుందో, ఏ స్టేట్ అయితే వాళ్ళకి సూటబుల్లో అక్కడ వస్తూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రము, హైదరాబాద్ చుట్టుపక్కల డేటా సెంటర్స్ రావడం వలన ఒక విధంగా ఒక మంచి పరిణామం అని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. అట్లని ఆంధ్రప్రదేశ్లో లేదని కాదు. ఆంధ్రప్రదేశ్లో కాకపోతే ఏంటంటే వాళ్ళు మాత్రం ఇంతవరకు డిక్లేర్ చేయలేదు వాళ్ళకి ఎంత పెట్టుబడులు వస్తాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ డావోస్ మీటింగ్ వల్ల అనేది డిక్లేర్ చేయలేదు. కానీ అన్నిటికన్నా మంచిగా ఎక్కువ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసింది కూడా ఆంధ్రప్రదేశే. ఆ రీజన్ ఎందుకు డిక్లేర్ చేయలేదో మనకి అంత తెలియదు. కాకపోతే ఏంటంటే దే మే బీ కీపింగ్ సమ్ సీక్రెట్ రిగార్డింగ్ దిస్ టైప్స్. ఎందుకంటే ఒకసారి అది ఎక్స్ప్రెస్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెస్ అయితే దేర్ మే బీ పీపుల్ అదర్ స్టేట్స్ ట్యాంపరింగ్ దట్ డెసిషన్స్ అనమాట. మేబీ దట్ వన్ ఆఫ్ ది రీజన్ యాజ్ పర్ మై నాలెడ్జ్.